హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ లో ఉన్న వెంకట్ ఫిట్నెస్ సెంటర్ లో వచ్చాము. సో బీ రెడీ. హలో అండి, ఎలా ఉన్నారు? వెంకట్ గారు, జిమ్లో రాగానే చాలామంది అది చేయాలి ఇది చేయాలని మైండ్లో ఇన్ని పెట్టేసుకొని చేస్తూ ఉంటారు. తొందరగా మజిల్ పెంచేయాలి, బాడీని పెంచేయాలని చెప్పేసి కెపాసిటీకి మించి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ అలా చేసినప్పుడు అలాంటి వాళ్ళకి అంటే బాడీ అనేది తొందరగా గెయిన్ అవుతుందంటారా? మనం కెపాసిటీకి మించి తినగలమా అంటే మీ డైలీ క్యాలరీ ఇంటేక్ 2000 క్యాలరీస్ అనుకోండి. ఒక మీల్లో తినగలరా? 2000 తినలేము. తింటే వాంతి వస్తుంది. అలాగే వారం రోజులకు సరిపడే ఎక్సర్సైజ్ ఒక రోజులో ఒక మనిషి చేయలేడు. ఓకే, అందరికీ ఒక చిన్న ఉన్న మిస్కన్సెప్షన్ అంతే. బాగా లేపలేనంత బరువు లేపితే అంటే నా పక్కన బాగా మసిల్స్ ఉన్నవాడు ఆడెంత బరువు లేపుతున్నాడో నేను కూడా అంత లేపితే అంతలాగా అవుతాను అనుకుంటారు. మీ బాడీ కెపాసిటీ, కేపబిలిటీ, మీ మస్కులర్ స్ట్రెంగ్త్ ఆ రోజుకి ఎంత ఉందో అంతే లేపగలరు. అంతే. మీ బాడీ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది మీ బ్రెయిన్కి, చాలు వద్దు నా పని అయిపోయింది, ఈ రోజుకి ఆపేయండి, నా మసిల్ డ్యామేజ్ అనేది అయిపోయింది, మైక్రోట్రామా క్రియేట్ అయింది, ఇంతకు మించి నేను చేయలేనని చెప్పుద్ది. దాని సిగ్నల్స్ని మీరు ఫాలో అయితే చాలు. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. వాళ్ళెవరో చెప్పే వరకు నేను థ్రెడ్మిల్ చేయాలి, వాళ్ళెవరు చెప్పకర్లా. ఓకే, మీ కెపాసిటీ ఏంటి, మీ స్టామినా ఏంటి, మీ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఎంతవరకు మీరు స్టేబుల్గా చేయగలరు, ఎన్ని కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్, ఏరోబిక్ యాక్టివిటీ అనేది మీ బాడీ చెప్తూ ఉంటుంది, మీ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. దాన్ని ఫాలో అయితే చాలు. ఒకవేళ ఫాలో అవ్వకుండా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేద్దాం అనుకున్నా ఒక 2 minutes 3 minutes ఎక్సర్సైజ్ని ఎక్స్టెండ్ చేయగలరు. అంతేగాని రోజు 10 గంటలు జిమ్ అయితే ఏ మనిషి చేయలేడు. ఓకే, అసలు చేయలేరు. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది మసిల్ని డ్యామేజ్ చేయడం కదండి, స్ట్రెస్ని ఇవ్వడం. ఇప్పుడు మామూలుగా కూర్చోబెట్టి ఒక అరగంటకు ఇంకొక ఐస్ క్రీమ్ తినమ్మా అంటే, ఒక చాక్లెట్ తినమ్మా అంటే తింటాం. ఇది అలా కాదు కదా. ఒక 20 secondsకి ఇంకో సెట్ చేయమంటారు, ఒక 25 seconds రెస్ట్ ఇచ్చి ఇంకొక సెట్ అంటారు. అడిషనల్గా లోడ్ యాడ్ చేస్తూ పోతూ ఉంటారు. స్ట్రెస్ క్రియేట్ అయిపోతుంది. ఒక 45 to 50 minutesలో అవుట్, మ్యాక్సిమం 1 hour. పోనీ మీ మజిల్ స్ట్రెంగ్త్ 20 kgs అనుకోండి, సో మూమెంట్. ఓకే, సో 20 kgs 40 kgs లేపుదాం అంటే మీ మసిల్స్ ఎక్కడ పనిచేస్తాయి? పనిచేయవుగా. సో మీకు మించి మీరు లేపలేరు. మీ బాడీ పెరగడం కోసం మీకు మించి మీరు తిన్నా అది మీకు మసిల్గా కన్వర్ట్ అవ్వదు, ఫ్యాట్గానే అక్యుములేషన్ అయిపోతుంది. ఓకే, ఫ్యాట్గానే అయిపోతుంది అంటారు, మసిల్గా అవ్వదు అది. చాలామంది ఏమంటారంటే, నేను పార్టీకి వెళ్ళానంటే మాత్రం 2 kgs చికెన్ తింటాను రా. సో 2 kgs చికెన్ తిన్నా మీ బాడీ డైజెస్ట్ చేసుకునేది, అబ్జర్వ్ చేసుకునేది ఒక టైంలో 30 to 35 grams ఆఫ్ ప్రోటీన్ అంతే. అంటే మిగతాది మళ్ళీ ఫ్యాట్గానే కన్వర్ట్ అయిపోతుంది. ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది, వేస్ట్గా పోతుంది. తెలిసి చేస్తారా? మామూలుగా నిజంగా చూసుకుంటే వాళ్ళు చేస్తున్నాను కదా, ఇలా ప్రోటీన్ అయిపోతుంది, ప్రోటీన్గానే కన్వర్ట్ అవుతుంది అనుకుంటారు. చాలా మంది నేను క్వాలిటీ ఫుడ్ తింటున్నాం అనుకుంటారు. అంత తినాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఓపికగా చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇంకా ఈ వీడియోని చూసిన వాళ్ళు మంచి నాలెడ్జ్ తీసుకొని ఉంటారని అనుకుంటున్నాము. మీకు ఇంక ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మన వెంకట్ గారిని అడుగుదాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.